కృష్ణా జిల్లా పెడనలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ పదవి అనూహ్యంగా టీడీపీ నుంచి వైసీపీ చేతుల్లోకి వెళ్లింది. టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఇటీవల ఆకస్మికంగా మరణించారు. దీంతో ఇవాళ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సరైన వ్యూహం లేకపోవడంతో టీడీపీ ఓడిపోయింది. టీడీపీ 12వ వార్డు కౌన్సిలర్ లంకేష్ రేవంతి వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారు. దీంతో చైర్మన్ పదవిని వైసీపీ వశమైంది. మున్సిపల్ చైర్మన్ గా ఆనంద్ ప్రసాద్ ఎన్నికయ్యారు. అలాగే పెడన ఎంపీపీని సైతం వైసీపీ దక్కించుకుంది. పెడన ఎంపీపీగా వైసీపీ నేత రాజులపాటి అచ్యుతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి మధ్య విభేదాలే ఈ ఓటములకు కారణమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రంగారెడ్డి జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ ను జిల్లా చేయాలంటూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలో నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం దీక్ష చేస్తున్న 7గురిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. హైదరాబాద్ లో నేరగాళ్లకు పీడీ యాక్ట్ భయం పట్టుకుంది. పాత నేరాల చిట్టా అంతా బయటకు లాగడమే కాదు, ఏ రాష్ట్రంలో ఉన్నా పట్టుకొచ్చి మరీ అరెస్టు చేస్తున్నారు. దీంతో పీడీ యాక్ట్ పేరు చెబితేనే వణికిపోతున్నారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 500 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. పీడీ యాక్ట్ ప్రయోగం సత్ఫలితాలనిస్తోందని చెప్పారు. హైదరాబాద్ లో నేరాల శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత ఏడాది నేరాలు 14% తగ్గితే ఈ ఏడాది 16% నేరాలు తగ్గాయన్నారు సిపి మహేందర్ రెడ్డి. బ్యాంక్ మేనేజర్ అప్రమత్తతతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన 4 కోట్ల రూపాయలు పక్కదారి పట్టకుండా అడ్డుకున్నామన్నారు పోలీసులు. హైదరాబాద్ వనస్థలిపురంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నల్లపురెడ్డి జాలిరెడ్డి అకౌంట్ ఓపెన్ చేసిన 10 రోజులకే 3,92,00,000 చెక్కును డిపాజిట్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీవనజ్యోతి ట్రస్ట్ పేరుతో చెక్కులపై ఫోర్జరీ సంతకాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో 4 కోసం గాలిస్తోంది. ప్రేమ పెళ్లి చిన్నపాటి మనస్పర్ధలు ఓ యువకుడి ప్రాణాలు తీశాయి. హైదరాబాద్ వనస్థలిపురంలో ఈ తెల్లవారుజామున లలిత్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక సచివాలయ నగర్లో ఉంటున్న లలిత్ ను అతని ఫ్లాట్లోనే దుండగులు అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. భార్య తరపు బంధువులే ఈ హత్య చేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన సహాయకుడు ఉదయ్ సింహ కూడా కోర్టుకు వచ్చారు. అయితే మరో నిందితుడు సెబాస్టియన్ హాజరు కాకపోవడంతో ఛార్జ్షీట్ కాపీలను కోర్టు ఇవ్వలేదు. కేసు విచారణ వచ్చే నెల 24కు వాయిదా పడింది. నకిలీ మిర్చి విత్తనాలతో నష్టపోయిన ప్రతి ఎకరానికి 1,50,000 పరిహారం ఇవ్వాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన పంటలను పరిశీలించిన ఆయన రెక్కాడితే కానీ పూట గడవని రైతన్నకు నకిలీ విత్తనాలను సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఆయన. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఆక్రమణల నిర్మాణాలను తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు మున్సిపల్ అధికారులు. నిర్మల్లోని ఆఫీసర్స్ క్లబ్ వద్ద నాలాపై నిర్మించిన కట్టడాలను కూల్చేశారు. అలాగే గాంధీ మార్కెట్ ప్రాంతంలో కూడా అక్రమ టెంట్లను తొలగించారు. పట్టణంలో అక్రమంగా నిర్మించిన ప్రతి కట్టడాన్ని కూల్చేస్తామన్న టౌన్ ప్లానింగ్ అధికారులు దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కడప జిల్లాలో 104 ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయడంతో పాటు జీవో 151 ను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. తమకు జీతాలు కూడా 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వీరి ఆందోళనకు వైసీపీ నాయకులు మద్దతు ప్రకటించారు.
అనంతపురం జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 6 లక్షల విలువ చేసే ఆభరణాలు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న మహిళలే టార్గెట్ గా నిందితులు చోరీలకు పాల్పడుతున్నట్టు చెప్పారు పోలీసులు. ఆభరణాలను తాకట్టు పెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నారని వివరించారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించినట్టు చెప్పారు రాయదుర్గం పోలీసులు. ఏకధాటిగా కురిసిన వర్షాలతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలో జోష్మిత అనే 2 ఏళ్ల చిన్నారి డెంగ్యూతో చనిపోయింది. చిన్నారికి ఈ నెల 20న జ్వరం రావడంతో ఆమె తల్లిదండ్రులు గుడివాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అది డెంగ్యూ అని నిర్ధారించడంతో విజయవాడకు తీసుకువెళ్లారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో గుంటూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జోష్మిత చనిపోయింది. గుంటూరు జిల్లాలో వాగు దాటుతుండగా ఓ యువకుడు గల్లంతయ్యాడు. మాచర్ల పట్టణంలో బంధువుల దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా చంద్రవంక వాగులో కొట్టుకుపోయాడు నరేష్. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటుతుండగా ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. న్యూస్ చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో ఆపరేషన్ గజ ప్రారంభమైంది. రైతులను, గ్రామస్తులను బెంబేలెత్తిస్తున్న గజరాజులను తరిమి కొట్టేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం శిక్షణ పొందిన 2 ఏనుగులను రంగంలోకి తీసుకొచ్చారు. 100 మంది ట్రాకర్స్ కూడా ఈ ఏనుగులను తరిమి కొట్టే పనిలో ఉన్నారు. ఒంగోలు బైపాస్ సమీపంలో మున్నంగి ఆక్వా ఏజెన్సీ గోడౌన్లో మంటలు చెలరేగాయి. వెంటనే రంగంలోనికి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఘటనలో 80 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు గోడౌన్ యజమానులు చెబుతున్నారు. అయితే ఇది కేవలం ప్రమాదమేనా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ఫైర్ సిబ్బంది, పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుస్తుంబాద 7th డే కాలేజ్ సమీపంలో పల్సర్ బైక్ పై ప్రయాణిస్తున్న 3 యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ పట్టుతప్పి చెట్టును తాకింది. ఈ ప్రమాదంలో రుస్తుంబాద గ్రామానికి చెందిన మీసరావు సురేంద్ర, పాలపర్తి అశోక్, దాసరి మణిరాజు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో 222 అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు విజయవాడలో 21 కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో కార్డియాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి మంత్రి కామినేని, విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్, మరికొందరు వైద్యులు హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో అత్యాధునిక సేవలు తీసుకొస్తున్నట్టు చెప్పారు కామినేని. దుర్వ్యసనాలు, ఒత్తిడికి దూరంగా ఉంటే గుండెను సంరక్షించుకోవచ్చునని అన్నారు సినీ నటుడు అలీ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన పర్యటించారు. ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన 5K రన్ లో పాల్గొన్న ఆయన గుండె జబ్బులు రోజురోజుకి పెరిగిపోతూ ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. నడకకు ప్రాధాన్యతనిస్తే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చునని సూచించారు. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కుక్కతోక పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పేందుకు దౌత్య, రాజకీయ, సైనికపరమైన చర్యలు మొదలుపెట్టింది భారత్. దౌత్యపరంగా పాకిస్తాన్ ఏకాకిని చేయటంలో కేంద్రం ఇప్పటికే సఫలీకృతమైంది. సార్క్ తో మొదటి దెబ్బ కొట్టింది. ఇప్పుడు రాజకీయంగా కూడా అందరి మద్దతు కూడగడుతోంది. అటు సైన్యం తన సత్తా ఏమిటో ఇప్పటికే చాటి చెప్పింది. ఒక్కసారి బోర్డర్ దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో రుచి చూపించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ జరిపిన దాడులతో దాయాది దేశానికి వణుకు మొదలైంది. గత రాత్రి 12:30 నుంచి తెల్లవారుజాము వరకు జరిపిన మెరుపు దాడుల్లో పాకిస్తాన్ కు భారీ నష్టమే జరిగింది. ఈ దాడుల్లో 30 మందికి పైగా టెర్రరిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. అటు 9 మంది పాక్ సైనికులు కూడా మృతి చెందినట్లు సమాచారం.
బోర్డర్ టెన్షన్, పాక్ వైఖరి, తాజా పరిణామాలపై చర్చించేందుకు ఆల్ పార్టీ మీట్ నిర్వహించింది కేంద్రం. భారత సైనికులను అఖిలపక్షం అభినందించింది. అన్ని పార్టీలు సైనికులకు మద్దతు తెలిపాయి. పాక్ ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కేంద్ర మంత్రి వెంకయ్య స్పష్టం చేశారు. పాక్ పన్నిన కుట్రలకు సమాధానమే సర్జికల్ స్ట్రైక్ అని చెప్పారు. ఉగ్రవాదులు కుప్వారాలో 5 చోట్ల చొరబాట్లకు ప్రయత్నించారని, వాటిని భారత సైన్యం తిప్పికొట్టిందని చెప్పారు వెంకయ్య. అఖిలపక్ష సమావేశానికి మనోహర్ పారికర్, రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, అమిత్ షాతో పాటు సీతారాం యేచూరి, పాస్వాన్, శరద్ యాదవ్, సీఎం రమేష్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అటు సైన్యానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం దాడులు, బోర్డర్లో టెన్షన్, పాక్ వైఖరి, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. అన్ని పార్టీల నేతల అభిప్రాయాలను తీసుకుంది కేంద్రం. Operation is made in order to foil the attempts of our neighbor, because our neighbor has been aiding, abetting, funding, training terrorists for long. So this is in response to what they have done in the recent days and what they are planning to do in the future also. So this was appreciated by one and all, and then the country, the feedback which we are receiving and also what has been said by other leaders is the entire country, people are very happy about the swift action taken by the army and under the leadership of the Prime Minister Narendra Modi. The country has conveyed to Pakistan that such actions will not be tolerated. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడితో సరిహద్దు రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాశ్మీర్లోని ఎయిర్పోర్ట్లు, వైమానిక స్థావరాల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసి భారీగా రక్షణ బలగాలను మోహరించారు. అంతర్జాతీయ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ గ్రామాలను బీఎస్ఎఫ్ ఖాళీ చేయిస్తోంది. మిగతా రాష్ట్రాలకు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. పాక్తో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని వివిధ రంగాల ప్రముఖులను ఫోన్లో సంప్రదించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్లకు పాక్ వైఖరి, సరిహద్దుల్లో నెలకొన్న టెన్షన్ వాతావరణాన్ని వివరించారు. అటు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా, సీఎం మహబూబా ముఫ్తీలకు కూడా ప్రధాని పరిస్థితిని వివరించారు. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సీఎంలతోనూ మోడీ స్వయంగా మాట్లాడారు. నియంత్రణ రేఖ వద్ద పొంచి ఉన్న ఉగ్రమూకలు, వారి స్థావరాలపై భారత సైన్యం దాడులతో వాఘాలోని సరిహద్దు వద్ద బీటింగ్ రిట్రీట్ రద్దు చేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని గురువారం రద్దు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. రోజు సాయంత్రం వాఘా సరిహద్దు వద్ద బీటింగ్ రిట్రీట్ నిర్వహించడం 1959 నుంచి ఆనవాయితీగా వస్తోంది. భారత్, పాకిస్తాన్ల మధ్య రాకపోకలకు ఇదే అధికారిక మార్గం. స్నేహం, సుహృద్భావానికి ప్రతీకగా ఇరు దేశాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ ఆకస్మిక దాడులతో పాక్ ప్రభుత్వంలో టెన్షన్ మొదలైంది. పాక్ ఆర్మీ చీఫ్, రక్షణ మంత్రితో పాటు త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్. వాయుసేనను సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే ఎటువంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని సేనలకు సూచించారు. భారత్ దాడులు చేస్తే భయపడేది లేదని, సమర్థవంతంగా తిప్పికొడతామని పాక్ సేనలను ఉత్సాహపరిచారు షరీఫ్. అయితే భారత్ దాడులపై పొంతన లేకుండా స్పందిస్తోంది పాక్. అసలు దాడులు జరగలేదని ఓసారి, 2 సైనికులు చనిపోయారని మరోసారి, దాడులను ఖండిస్తున్నామని మరోసారి, ఇలా మాటకు మాటకు పొంతన లేకుండా మాట్లాడుతోంది. భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలో తీవ్రవాదులపై దాడులు జరపడాన్ని హర్షిస్తూ మహారాష్ట్రలో బీజేపీ నేతలు బాణసంచా కాల్చారు. భారత సైన్యం సరైన సమయంలో ధీటుగా స్పందించిందని, భారత్ మాతాకి జై అంటూ నినదించారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలు, రైతులు, యువత పక్షాన పోరాడుతున్నందుకే తనపై ఆర్ఎస్ఎస్ పరువు నష్టం పేరుతో కేసులు పెడుతోందన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇలాంటివి ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదన్నారు యువనేత.
ఆర్ఎస్ఎస్ వేసిన పరువు నష్టం కేసులో గువాహటిగా కోర్టుకు హాజరయ్యారు రాహుల్. భారీగా కాంగ్రెస్ శ్రేణులు కోర్టు వద్దకు తరలివచ్చాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. యూపీలోని జాలంలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ఓ విద్యుత్ స్తంభం పైకి ఎక్కి నానా హంగామా చేశాడు. కరెంటు స్తంభం మీద నిలబడి కొంతసేపు డాన్స్ చేస్తూ మరికొంతసేపు విచిత్రమైన ఫీట్లు చేస్తూ అక్కడున్న వారిని హడలెత్తించాడు. కిందనున్న వారు ఎంత పిలిచినా దిగి రాకుండా హడావిడి చేశారు. దీంతో కొందరు యువకులు కరెంటు స్తంభం ఎక్కి అతన్ని కిందికి దించారు. చైనాలో మోగి తుఫాన్తో బీజింగ్లోని ఓ గ్రామం కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో 32 మంది గల్లంతు కాగా 15 మందిని సహాయక బృందాలు కాపాడాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోనికి నీరు చేరింది. మరోవైపు ఇళ్లలోంచి ఎవరిని బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అట్లాంటాకు దగ్గరలోని టౌన్ విలేలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో ఓ 14 ఏళ్ల బాలుడు హ్యాండ్ గన్ తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 2 విద్యార్థులు ఓ టీచర్ గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.